హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టైం అయితే ఇప్పుడు తెల్లవారితో 1:30. ఏంటి బ్రదర్, ఇప్పుడు రోడ్డు పైకి వెళ్తే నువ్వు 1000 రూపాయలు ఎలా సంపాదిస్తావు అనే డౌట్ అయితే మీకు రావచ్చు. కానీ నిన్న సాయంత్రమే వచ్చిన తర్వాత సుమారు ఒక 500 సంపాదించి తినేసి డీజిల్ పట్టుకొని పడుకున్నా. అది సంగతి. రాత్రి 9 గంటలకు పడకేసిన, ఇప్పుడు 1:30 నిద్రలేసిన. అంటే మొన్న సరిగా నిద్రపోలేదు. ఆ ఎఫెక్ట్ నిన్న పడింది అనమాట. కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి భగవంతుని దయ, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకు కూడా తెలీదు. చూద్దాం మన అదృష్టం ఎలాగా ఉందో. ఇంకేంటి సంగతులు, బయలుదేరదామా? నిద్ర లేసి బయట చూస్తే లైట్గా వాన పడుతుంది. అబ్బాబ్బాబ్బా, బాడీలు అదిరిపోతాయి అనుకున్నాను. కానీ ఊరికే నిద్రలేసి ఆల్మోస్ట్ గంట అవుతుంది. కానీ ఒకే ఒక 78 రూపాయల బాడీతో స్టార్ట్ అయింది అనమాట. ఏం చేద్దాం. కానీ భారీ వర్షం కాదు. ఆటోలకు బాడుగు ఉండాలి అంటే మనిషి నానే అంత వాన పడాలి. మరీ లైట్గా ఉంది. ఇది కనీసం తల కూడా సరిగా నానడం లేదు. మనిషి నానేంత వాన పడితే, లేకపోతే తల నానేంత వాన పడితే అప్పుడు ఆటోలు మాత్రం బుకింగ్స్ అదిరిపోతాయి. లేకుంటే ఎక్కువగా సింగిల్ పర్సన్స్ ఉంటాయి నైట్ టైంలో. ఈ ఓలా బైకు, ర్యాపిడో బైకు, ఊబర్ బైకు, వీళ్ళకి బుకింగ్స్ బాగా వస్తున్నాయి. ఏం చేద్దాం. తెలుగులో ఒక సామెత ఉంది. ఏంటి అంటే గడ్డి వాము కాడ కుక్క అని. ఇది ఎందుకు వాడతారు ఏంటి అని ఖచ్చితంగా నాకు తెలియదు. కానీ ఈ సామెత వాడే వాళ్ళందరూ చెప్పేటువంటి మాట ఏమరా అంటే, ఆ కుక్క అది తిందో పక్క ఉండే కుక్కను కూడా తన్నివ్వదు అని చెప్పిందన్న ఈ సామెత వాడతారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, టైం ఇప్పుడు 3:30. 2:30 కాడ ఒక బాడుగు వచ్చింది, 75 రూపాయలు. ఆ బాడుగా ఫ్లైఓవర్ కింద నుంచి బస్ స్టాండ్ లోపలికి బస్సులు పోతాయి కదా, అక్కడ పికప్ 75 రూపాయలు. వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు రాంగ్ లొకేషన్ పెట్టారు. ఓలాలో ఒక్కసారి లొకేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ మార్చలేం, బిల్లు మారదు. అందువల్ల వాళ్ళకి ఏం చెప్పానంటే, అయ్యా మనం కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడుకుందాం, మీరు రాంగ్ లొకేషన్ పెట్టారు కదా దాని అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలే. ఏమి ఇక్కడ మాట్లాడితే ఏంటి అన్నారు. సరే వీళ్ళ కర్మ ఇలా కాలిందని చెప్పి ఆ 75 రూపాయల బాడీని క్యాన్సిల్ చేసి ఎక్కడికి అని అడిగితే వాళ్ళు బస్టాండ్ నుంచి శ్రీనివాస మంగాపురం అన్నారు. ఓలాలో చెక్ చేశా, 294 రూపాయలు. సరే కూర్చోండి వెళ్దాము అన్న. 10 మంది ఆటో డ్రైవర్లు వచ్చారు. ఫ్లైఓవర్ కింద స్టాండ్ వాళ్ళు అనుకుంటా. వచ్చి నీకు ఓలాలో బాడుగు వస్తే వెళ్ళు, ఓటీపీ ఎంటర్ చేసుకుని వెళ్ళు, అంతేగాని రాత్రంతా మేము మేల్కొన్నాము, మేము వచ్చిందనా ఆ రైడ్లు క్యాన్సిల్ చేసిందనా మేము బాడుగులు మాట్లాడుకున్నామంటే మేము ఒప్పుకోమని చెప్పి 10 మంది ఆటో డ్రైవర్లు, నీ ఆటో నిలిపేస్తా, నీ ఆటోని ఇక్కడ పెట్టేస్తా, నువ్వు ఇంకోసారి ఇక్కడికి రాలేవు, నీ ఆటోని ఇక్కడ పెట్టేసి బిగాలు వేస్తే మా యూనియన్ స్టాండ్ లీడర్ వచ్చిందనా ఆయన మాట్లాడితే కానీ నీకు ఆటో ఇక్కడ నుంచి కదలదు అని చెప్పి బాగా బెదిరించారు. సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని నాకు తెలుసు కాబట్టి ఆటోలో ఉండే వాళ్ళని దిగేయమన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కొద్ది దూరం వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది, మనం ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడాం కదా, ఆ నెంబర్కి ఇంకోసారి కాల్ చేద్దామని ట్రై చేశా. లక్కీగా వాళ్ళు వచ్చారు. శ్రీనివాస మంగాపురం పోయినా 294 రూపాయలు. బాబు కొద్దిసేపు ఉండు, మళ్ళీ మేము రిటర్న్ వస్తామన్నారు. వాళ్ళని తీసుకొని బస్ స్టాండ్లో వదిలినా. ఓవరాల్గా 600 రూపాయలు అయితే డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు ఇప్పుడు సరే కస్టమర్ని మళ్ళీ ఇంకోసారి బుక్ చేసుకోమని చెప్పిందన్న స్టాండ్ వాళ్ళు గొడవ చేస్తారు కదా. ఒకవేళ కస్టమర్ బుక్ చేస్తున్నాడు అనుకో, ఆడ 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి కాకుండా నేను 11వ వాడిని, నాకు కాకుండా ఎవరికో 12వ వాడికి వచ్చింది అనుకో, అప్పుడేం చేస్తారు అంటే వీళ్ళు పోరు, నేను పోను, ఆ డబ్బులు 3వ వాడు తింటాడు. అంతే కదా. కనీసం ఇది అర్థం చేసుకోకుండా ఆటో డ్రైవర్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలియదు. నేను ఆటో ఫీల్డ్లో గమనించింది ఒకటే, మనకు రాసుంటే మనం ఎక్కడో మూల దాక్కుంటే సరే అది మన కోసం ఎత్తుక్కుంటూ వస్తుంది. దానికోసం పరిగెత్తడాలు, యుద్ధం చేయడాలు, గొడవలు చేయడాలు అవసరం లేదు. ఇది
కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నేను ముందుకు వెళ్తాడా. కానీ ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళు బాగుపడరు, పక్కనోని బాగుపడినెవరు, ఎవడో మూడో వాడు బాగుపడిపోవాలా. ఇలాంటి సంగతినే నేను షేర్ ఆటో తోలేటప్పుడు జరిగింది. రో హాస్పిటల్ స్టాండ్ నేను ఒక నలుగురిని ఎక్కించుకున్నా, వాళ్ళు అసలు ఒప్పుకోలేదా. అంటే షేర్ ఆటో తోలేటప్పుడు అంటే ఒక 7 సంవత్సరాల ముందనుకో, ఒప్పుకోవాలా. వాళ్ళని దింపించేంత వరకు నేను 10 రూపాయల టికెట్, మేము 10 రూపాయల టికెట్ ఇస్తామా అని చెప్పారు. స్టాండ్ వాళ్ళు 10 రూపాయలకు పోరు, వాళ్ళకు బాడుగు కావాలా. కరెక్ట్గా అదే టైంకు ప్రైవేట్ బస్సు వచ్చింది, బస్సు ఎక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ నలుగురు వల్ల 40 రూపాయలు నేను పోయింటే నాకు వచ్చి ఉంటుంది, బాగుపడి ఉంటాను. లేకుంటే వాళ్ళు పోయింటే వాళ్ళకు వచ్చి ఉంటుంది, బాగుపడి ఉంటారు. ఈ రెండూ కాకుండా మూడో వాళ్ళు బాగుపడ్డారు. దీన్ని ఏమంటారంటే గోతికాడ నక్క, లేకుంటే గడ్డి వాముకాడ కుక్క, అది తిందు పక్క కుక్కను తిన్నవ్వదు. వీళ్ళు బాగుపడరు, పక్కన ఆటో డ్రైవర్ను కూడా బాగుపడినవారు. నిజంగా మనుషులు ఎలా ఉంటారంటే ఇంత నీచ నికృష్టమైన దరిద్రమైన స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఏంటిది ఆటో డ్రైవర్లు అనుకుంటున్నారా? వీళ్ళే కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులందరూ కూడా అలాగే ఉంటారు. వాళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళు బాగుపడేవారు. ఫైనల్గా మూడో వాడు బాగుపడాల. మనిషి లక్షణమే ఇంత, ఏం చేయలేం, మార్చలేం. ఇలాంటి వాళ్ళు కూడా ఉండారు అని చెప్పడమే నా ఉద్దేశం. అది సంగతి. ఓవరాల్గా నిద్రలేసి అప్పుడే చెప్పాను కదా 80 రూపాయలు బాడిగా, దాంతోపాటు ఇది ఒక 600 వచ్చింది. ఇది ప్రస్తుతానికి విషయం. ఇంకా అయితే ఏం బాడుగులు మోగడం లేదు. నేను శ్రీనివాస మంగాపురం నుంచి వచ్చి కూడా చాలాసేపు అవుతుంది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. చూద్దాం. అంటే ప్రస్తుతం నా దగ్గర 600, అదొక 100, మొత్తం 700 ఉంది. ఇంకో 300 సంపాదించి 1000 రూపాయలు అమ్మకు పంపించేసి ఆ తర్వాత ఇంకేదైనా సంపాదిస్తే డీజిల్ పట్టుకోవాలా. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. ఈరోజు టైం అయితే 7-9 అవుతుంది. నిన్నేమో ఓపిక్గా 1800 సంపాదించాం. కానీ ఈరోజు కేవలం 800 మాత్రమే, అది కూడా అతి కష్టం పైన. 600 రూపాయలు బాడికి పోయించాను కదా, అంతే. అంటే 3:30 నుంచి ఇప్పుడు 7 వరకు కేవలం 100 రూపాయలు సంపాదించేసి వచ్చేసాం. చూద్దాం ఇంకా లైఫ్ ఎలా ఉంటుందో. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.